ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధంలో రష్యా తొలిసారి ఆ దేశంపై ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. డెనిప్రోపై నగరంపై రష్యా దళాలు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణితో దాడులు చేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఏ రకమైన క్షిపణితో దాడి చేసిందో స్పష్టంగా తెలియనప్పటికీ అది దక్షిణ రష్యాలో ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుంచి ప్రయోగించినట్లు తెలుస్తోందని ఉక్రెయిన్ వెల్లడించింది. అయితే దాడికి సంబంధించి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి రష్యా ఖండాంతర క్షిపణిని ప్రయోగించినట్లు పేర్కొంది. దీనిపై రష్యా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అమెరికా, యూకేలకు చెందిన దీర్ఘశ్రేణి క్షిపణులతో రష్యా ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడులు చేసిన అనంతరం రష్యా ఖండాంతర క్షిపణులను యుద్ధరంగంలోకి దించింది. దీనికి దాదాపు 1000 కిలోమీటర్ల దూరం పైగా ప్రయాణించే సామర్థ్యం ఉందని వెల్లడించింది. లాంగ్ రేంజ్ మిసైల్స్ను ప్రయోగించేందుకు అనుమతి ఇవ్వడం, యాంటీ పర్సనల్ మైండ్స్ను వినియోగించేందుకు పచ్చజెండా ఊపడం గురించి అమెరికా యోచిస్తున్న వేళ రష్యా ఐసీబీఎంను ప్రయోగించింది. ఇది అమెరికా, దాని మిత్ర దేశాలకు పుతిన్ పంపిన గట్టి హెచ్చరిక అని స్పష్టమైంది.